మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మధుమేహం అనేది మన శరీరంలో చాప కింద నీరు లాంటి వ్యాధి అని చెప్తూ ఉంటారు. మధుమేహంలో మన రక్తంలో చక్కెర స్థాయి అనేది అటు ఇటుగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడు నార్మల్గా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి, ముఖ్యంగా హోమియోపతిలో ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి అనే విషయాల గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, చాలా మందికి మధుమేహం వ్యాధి అంటే ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డరే. ఏముంది, మనం టాబ్లెట్స్ వేసుకుంటున్నాం కదా, కొన్ని జ్యూసులు తాగుతున్నాము, కాకరకాయ అంటారు, మెంతులు అంటారు, ఇవి వాడుతున్నాం కదా అని అనుకుంటూ ఉంటారు. సో మన రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు అంటారు సార్? మీరు స్కూల్ పిల్లల్ని చూడండి, అందరు బక్కగా ఉంటారు మాక్సిమం. స్కూల్కి వెళ్ళే పిల్లలకి షుగర్ అనేది రాదు, కరెక్ట్? ఎస్, రాదు సార్. ఇంటర్లో ఉన్న పిల్లలకి కూడా షుగర్ రాదు. ఎప్పుడు వస్తుంది షుగర్? మిడిల్ ఏజెస్ లో వస్తుంది. ఈ మధ్య 30s ప్లస్ అదే మిడిల్ ఏజెస్ కదా, 30+, 35+. ఇంతకు ముందు 55+ అట్లా వస్తుండే. ఇప్పుడు 30+, 35+ ఉన్న వాళ్ళకు షుగర్ వస్తుంది. సో ఎప్పుడు అయితే మన ఏజ్ తక్కువ ఉంటుంది, మనకు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, మెటబాలిజం ఎక్కువ ఉంటుంది, మనం మల్టిపల్ యాక్టివిటీస్ చేస్తాం. స్కూల్ పిల్లలు ఆడుకుంటారు, చదువుకుంటారు, ప్లస్ వాళ్ళ హాబీస్ ఉంటాయి, డ్రాయింగ్, పెయింటింగ్, ఇవన్నీ. స్ట్రెస్ కూడా రిలీఫ్ అయిపోతుంది, ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళ మెటబాలిజం కూడా కరెక్ట్ ఉంటుంది. దీంతో మనకి ఏం అర్థం అవుతుంది, మనకు ఒకవేళ స్ట్రెస్ లేదంటే మనకు షుగర్ రాదు, మనకు ఫిజికల్ యాక్టివిటీ ఉందంటే మనకు షుగర్ రాదు, మన మెటబాలిజం కరెక్ట్ ఉంటే మనకు షుగర్ రాదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందరు సరే ఇప్పుడు వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలని అడుగుతారు, కానీ వచ్చే ముందు మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు రాదంటే అందరు దాన్ని ఇగ్నోర్ చేస్తారు. సో ఇవి ఇగ్నోర్ చేయొద్దు, ఇవి పాటించాలి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి. అండ్ మనకు ఉన్న ఇష్టాలు కానీ, హాబీస్ కానీ, ఇప్పుడు మీకు పెయింటింగ్ ఇష్టం అంటే మీరు అది రెగ్యులర్లీ చేయాలి. ఎందుకు? మైండ్ కామ్ అండ్ ఫ్రెష్ ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది దాంతో. సో ఇవన్నిటిని రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటారు. ఇప్పుడు కొందరికి ఏముంటుంది, చిన్నప్పటి నుంచి నేను క్రికెటర్ అవ్వాలని ఉంటుంది. సో ఇంటర్ వరకు 10th వరకు ఆడతారు పిల్లలు, మంచిగా ఆడతారు, కోచింగ్ కూడా వెళ్తారు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, 9th క్లాస్లో 8th క్లాస్లో ఆపేస్తారు. అదే 10th వస్తుంది ఇప్పుడు వద్దు, దాని తర్వాత ఇంటర్ వస్తుంది, ఇంకా కథం, ఇంకా ఇప్పుడు చదువు. అక్కడ నుంచి టెన్షన్లు స్టార్ట్ అవుతాయి, వాళ్ళకి స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది 30 వరకు డయాబెటీస్ లాగా డెవలప్ అవుతుంది. సో అందుకే ఈ స్ట్రెస్ బస్టింగ్ ఏవైతే ఉంటాయి మీరు రెగ్యులర్లీ చేస్తుండాలి. ప్రతి మనిషికి అది వేరే ఉండొచ్చు, కొందరికి డాన్సింగ్, కొందరికి సింగింగ్, కొందరికి స్పోర్ట్స్, అది రెగ్యులర్లీ చేస్తుండాలి. దాంతోపాటు ఒకవేళ ఫిజికల్ యాక్టివిటీ కూడా అవుతుందంటే మీకు ప్రాబ్లం రాదు. సార్, స్ట్రెస్ అనేది మన డైలీ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది సార్. మనము ఎట్లయితే ప్రతిరోజు నిత్యం మనం ఫోన్ ఎట్లా క్యారీ చేస్తామో, మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు స్ట్రెస్ కూడా అట్లానే మనతో పాటు వస్తుంది. సో మన బాడీలో ఒక ఆర్గన్ లాగా అయిపోయింది అనుకోండి స్ట్రెస్ కూడా. మరి అందరికి రావాలి కదా డయాబెటీస్ అనేది, ఎందుకు అందరికి రావట్లేదు? ఎందుకు అందరికి రావట్లేదంటే, ఇప్పుడు మీరు చెప్పేటట్టు ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయి, అయితే అందరికి ఉంటాయి. కానీ దాని గురించి ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తారు కదా వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ అందరికి ఉన్నా ఒకవేళ దాని గురించి ఆలోచించకపోతే స్ట్రెస్ హార్మోన్సే ప్రొడ్యూస్ అవ్వవు మన బాడీలో. స్ట్రెస్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వకపోతే డయాబెటీస్ రాదు. సో మూల కారణం స్ట్రెస్ అంటారా? మూల కారణం స్ట్రెస్సే. చూడండి, ఒబెసిటీ కూడా కారణమే, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా కారణమే. బట్ ఆ జీన్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది డయాబెటీస్ది, ఎప్పుడైతే మనిషి మెంటలీ చాలా డిస్టర్బ్డ్ ఉంటాడు, ఎప్పుడైతే ఫిజికలీ అన్హెల్దీ అయిపోతాడు, మెంటలీ డిస్టర్బ్ అయి ఫిజికలీ అన్హెల్దీ అయిపోతాడు, అప్పుడే పేషెంట్కి ప్రాబ్లమ్లు స్టార్ట్ అవుతాయి. షుగర్ అని కాదు, క్యాన్సర్ కూడా అట్లనే, బీపీ కూడా అట్లనే. సో దట్ ఈస్ ద బేసిక్ దిస్ థింగ్. డయాబెటీస్ కి ఏం చెప్తారు సార్ మీరు హోమ్ రెమెడీగా? ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ హోమ్ రెమెడీ చెప్తాను నేను. బంతి పువ్వు తెలుసు కదా మీకు? అవును. అది మీరు ఓన్లీ వాటర్లో బాయిల్ చేసుకొని అది ఫిల్టర్ చేసి అది తాగండి, మీకు డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, అండ్ డయాబెటీస్ని రివర్స్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనం బంతిపూ ఇంట్లో తోరణం లాగా వేసుకుంటాం, అండ్ ఫెస్టివల్స్కి కూడా ఇది చాలా సేల్ ఉంటాయి. బట్ దీనికి ఇన్ని హెల్త్ ప్రాపర్టీస్ ఉన్నాయని మనకు తెలియదు. సో అది ఒకటి చేయండి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే,
ఆరం సల్ఫ్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఇది గోల్డ్ తో ప్రిపేర్ చేస్తాం మేము. ఇది 5 drops 10 mg potency 1 cup of water every day. మీరు ఆ బంతి పువ్వు బాయిల్ చేసుకుంటారు కదా, దాంట్లోకి వెళ్ళి అది వాటర్ తీసుకొని దాంట్లోనే ఈ ఆరం సల్ఫ్ యాడ్ చేసి తీసుకోండి. ఓకే. ఈ మ్యాజిక్ వాటర్ లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి, షుగర్ ని తగ్గిస్తుంది, బీపీని తగ్గిస్తుంది, ఓకే. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు అది తగ్గుతుంది. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా ఉన్నాయి, డయాబెటిస్ కే కాదు క్యాన్సర్ కి కూడా తగ్గిస్తుంది. క్యాన్సర్ కి కూడా తగ్గిస్తుంది. మరి ఈ రోజుల్లో డయాబెటిక్ వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఒకటి కామన్ అయిపోయింది. అలాగే ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్, ఏదైనా బ్లడ్ టెస్ట్ కి వెళ్ళినప్పుడు ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా చూపిస్తున్నాయి, ఉన్న లెవెల్ కంటే అధికంగా ఉన్నాయి. దానికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు మనం ఆయిల్ కొంటాం కదా షాప్స్ లో, 0% కొలెస్ట్రాల్ అని రాస్తారు. కానీ మనం ఏం అర్థం చేసుకోవాలంటే అసలు నూనెలో కొలెస్ట్రాల్ అనేది ఉండదు. ఓకే. నేచర్ లోనే ఉండదు ఆయిల్లో కొలెస్ట్రాల్, దాంట్లో ట్రైగ్లిసరైడ్లు ఉంటాయి. ఇప్పుడు మనకు కొలెస్ట్రాల్ తెలుసు, అందుకే 0% కొలెస్ట్రాల్ రాస్తారు. 0% వాటర్ కూడా రాయొచ్చు దాని మీద, ఎందుకంటే దాంట్లో వాటర్ ఉండదు కదా. 0% వాటర్ అని రాసుకోవచ్చు వాళ్ళు, కానీ వాళ్ళు 0% కొలెస్ట్రాల్ అని రాస్తారు. అది మార్కెటింగ్ గిమిక్. అది ట్రైగ్లిసరైడ్స్ అంటే ఫుల్ ఉంటాయి దాంట్లో. సో అందుకే మనం ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఏమనుకుంటాం, అరే మన ఆయిల్ హెల్దీ, ఆయిలీ ఫుడ్ మంచిగా ఫ్రైలు చేసుకొని తిందామని అనుకుంటాం. కానీ దాంట్లో మనకు ట్రైగ్లిసరైడ్లు పెరిగిపోతాయి మన బాడీలో. 0% ట్రైగ్లిసరైడ్ అని ఏ ఆయిల్ కంపెనీ రాయదు, మీరు చూసుకోండి. 0% కొలెస్ట్రాల్ అని రాస్తారు, 0% ట్రైగ్లిసరైడ్ అని ఎవ్వరు రాయారు, ఎందుకంటే దాంట్లో ఉండేదే ట్రైగ్లిసరైడ్స్. సో అది ఎక్కువ కన్జంప్షన్ వల్ల ఆటోమేటికలీ ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి అందరికి. ఇప్పుడు అందరు ఆయిల్ కొన్నప్పుడు హెల్దీ ఆయిల్, ఆ ఆయిల్ ఈ ఆయిల్ అని తీసుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ ఆయిల్ హెల్దీ మన హెల్త్ కి అనేసి ఫ్రైలు ఎక్కువ తినడం స్టార్ట్ చేసిండ్రు. చాలా మంది అట్లనే స్టార్ట్ చేసిండ్రు, ఎక్కువ ఫ్రైస్ తినడం, ఎక్కువ ఆయిల్ వాడడం. సో ఆయిల్ తక్కువ వాడండి మీ ఫుడ్స్ లో. ప్లస్ దీనికి ఇంపార్టెంట్లీ కోకోనట్ ఆయిల్ వాడండి, లేదంటే జింజర్ ఆయిల్ వాడండి, ఆర్ ఎల్స్ వన్ మోర్ ఆప్షన్ ఇస్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ డీప్ ఫ్రై చేయకూడదు కదా సార్? చేయొచ్చు, ఎందుకు చేయలేము? గార్నిషింగ్ కే అంటూ ఉంటారు. లేదు, నాట్ జస్ట్ గార్నిషింగ్. ఇఫ్ యూ కెన్ అఫోర్డ్, ఆలివ్ ఆయిల్ ఇస్ కాస్ట్లీ, మీరు అఫోర్డ్ చేయగలుగుతారంటే ఆలివ్ ఆయిల్ లోనే చేసుకోండి, కుకింగ్ కూడా చేసుకోండి. And it is healthy when compared to other oils. No oil is totally healthy, but when compared to others, these are better. Okay. So ఇది చేయండి. సో ట్రైగ్లిసరైడ్స్ మెల్లిమెల్లిగా తగ్గుతాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ కూడా పెరిగిపోతాడు కదా మనిషి, దీని వల్ల కూడా షుగర్ వచ్చే ఛాన్సులు ఏమో పెరిగిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. థ్యాంక్ యూ. నమస్తే.